హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. నేను ఈ వీడియోలో జావాలో మెయిన్గా ఆపరేటర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. సో కంటెంట్ అయితే అదే టైటిల్ అయితే అర్థమైపోయింది కదా. ఆపరేటర్స్ ఇన్ జావా అంటే ఫస్ట్ జావాలో ఏమేమి ఆపరేటర్స్ ఉన్నాయి అని తెలుసుకోకముందు ఫస్ట్ ఆపరేటర్ అంటే డెఫినేషన్ అంటే చూసేసి అండ్ ఏమేమి ఆపరేటర్స్ ఉన్నాయో వాటి లిస్ట్ని అయితే చూసి ప్రతి ఆపరేటర్ యొక్క డెఫినేషన్ అయితే ఈ వీడియోలో చూసేద్దాం. అండ్ ఇన్ డీటెయిల్గా మెయిన్గా ఏవైతే మనం జనరల్గా ఎగ్జామ్స్లో అయితే అడుగుతాడో వాటికి కంటెంట్ని బట్టి ఈ వీడియో లెంతీ అవ్వకుండా నెక్స్ట్ వీడియోస్లో కమింగ్ వీడియోస్లో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూసినట్లయితే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేసేయండి. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. సో కంటెంట్లోకి అయితే వచ్చేసినట్లయితే మెయిన్ ఆపరేటర్స్ ఇన్ జావాలో ఫస్ట్ ఆపరేటర్ అంటే ఏంటి డెఫినేషన్ అయితే చెప్తాను కదా మీకు. ఆపరేటర్ అంటే ఏంటంటే ఇప్పుడు చూసేద్దాం. ఇక్కడ మీరు పిక్చర్లో కనుక చూసినట్లయితే ఆపరేటర్ ఇన్ జావా ఈజ్ ఎ సింబల్ దట్ ఈజ్ యూజ్డ్ టు పర్ఫార్మ్ ఆపరేషన్స్. అంటే మీకు ఇది అర్థం కానంత చిన్నోళ్ళు అయితే కాదు కదా, అర్థమవుతుంది కదా. జనరల్గా ఏదైతే కొన్ని ఆపరేషన్స్ చేయాలో వాటికి పర్ఫామ్ చేయడానికి యూజ్ చేసే సింబలే ఆపరేటర్ అని చెప్పేసి మనం చెప్పొచ్చు అనమాట. అది సింపుల్ డెఫినేషన్, ఎవరికైనా అర్థమయ్యేలా ఉండిద్దని డెఫినేషన్ నేను మీకు ఇలా అయితే ఇచ్చాను. సో ఆపరేటర్స్ ఏంటేంటి అని చెప్పేసి లిస్ట్ని అయితే మనం చూసేద్దాం. వాటిలో ఫస్ట్ వచ్చేసరికి యూనరీ ఆపరేటర్, నెక్స్ట్ అర్థమెటిక్ ఆపరేటర్, షిఫ్ట్ ఆపరేటర్, రిలేషనల్ ఆపరేటర్, బిట్వైజ్ ఆపరేటర్, లాజికల్ ఆపరేటర్, టెర్నరీ ఆపరేటర్ అండ్ అసైన్మెంట్ ఆపరేటర్. ఇవి లిస్ట్ అయితే జనరల్గా చూసినట్లయితే మెయిన్గా అయితే 8 అయితే ఉన్నాయి. ఫర్దర్గా అంటే ఇంకా లేవు. సో వీటిల్లోనే ఒక్కొక్కటి ఏంటి ఇన్ డీటెయిల్గా చూసేసి అండ్ ఎగ్జాంపుల్ కూడా నేను మీకు కిందే ఈ ఇమేజెస్లో అయితే మీకు చూపిస్తున్నాను. సో ఆ కోడ్ని బట్టి మీరు వాటికి ఆన్సర్ చేయడం కూడా ట్రై చేయండి. అండ్ కొన్నిటికైతే ఆన్సర్ అయితే నేను కొన్ని అయితే కనిపించేలా అయితే పెట్టేశాను. సో ఇంకా యూనరీ ఆపరేటర్లోకి అయితే వచ్చేసినట్లయితే అసలు అంటే ఏంటో చూద్దాం. అండ్ ఆ ఆపరేటర్ని యూజ్ చేసుకుని ఏమేమి ఆపరేషన్స్ చేయొచ్చో మనం చూద్దాం. సో యూనరీ ఆపరేటర్ వచ్చేసరికి ద జావా యూనరీ ఆపరేటర్స్ రిక్వైర్స్ ఓన్లీ వన్ ఆపరెంట్. అంటే ఇక్కడ మీరు చూసినట్లయితే ఆపరేషన్స్ అంటే అండ్ ఆపరేటర్ అంటే మనకు తెలుసు కదా. ఆపరెంట్ అంటే ఏంటి, కొత్తగా విన్నట్లుందా? అదేం లేదు. ఆపరెంట్ అంటే ఎక్స్ప్రెషన్స్, అంటే మనం కొన్ని యూజ్ చేస్తాం కదా, ఆ ఎక్స్ప్రెషన్స్ అని చెప్పొచ్చు. అండ్ ఇంకా జనరల్గా అందరికి అర్థమయ్యేలా చెప్పాలంటే ఒక వేరియబుల్ అని అయితే చెప్పొచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా మనకి ఆపరేషన్స్ అంటే మనకేం తెలుసు, యాడ్ చేయడం, నెంబర్స్ని సబ్ట్రాక్ట్ చేయడం కదా. అంటే అక్కడ ఏంటి, ఏదైనా సరే 2 అంటే ఒక 2 నెంబర్ని యాడ్ చేయండి, లేదంటే 2 నెంబర్ని అంటే ఒక నెంబర్ నుంచి ఇంకో నెంబర్ని తీసేయండి అని చెప్పండి కదా. అంటే ఏంటి, అక్కడ 2 నెంబర్స్ అయితే ఉన్నాయి. అవే మనం కంప్యూటర్లో డైరెక్ట్గా వాల్యూస్ ఇవ్వాలంటే ఒక వేరియబుల్ని అయితే తీసుకోవాలి కదా. అంటే ఏంటి, మనకి 2 వేరియబుల్స్ అయితే ఖచ్చితంగా కావాలి. అది యూనరీ ఆపరేటర్స్కి వచ్చేసరికి ఒక్క ఆపరెంట్ మాత్రమే కావాలి. అందంటే ఏంటి, ఒక్క ఆపరెంట్ని యూజ్ చేసుకుంటే ఒక్క ఆపరెంట్తోనే అది ఆపరేషన్స్ అనేది చేస్తుంది. అంటే ఒక ఆపరెంట్తో అది పర్ఫామ్ చేసేస్తుంది ఏదైతే యాక్షన్ ఉందో. అందుకని దాన్ని యూనరీ అని చెప్పి అన్నారు. మన యొక్క ఆపరెంట్ నెంబర్ ఆఫ్ ఆపరెంట్స్ని బట్టి ఆ యొక్క నేమ్ అనేది యూనరీ అనేసి వచ్చేసింది. సో టైప్స్లోకి వచ్చేసరికి మనం ఇంకా నార్మల్గా చెప్పాలంటే ఇంకా మీకు ఇది లెంతీ ఎస్ఏ క్వశ్చన్ లాగా ఇస్తే కనుక జావాలోని ఏ లాంగ్వేజ్ అయినా సరే 3 అయితే 3 ఉంటాయి. ఫస్ట్ వచ్చేసరికి యూనరీ ఆపరేటర్స్ ఉంటాయి. బైనరీ ఆపరేటర్స్లో వచ్చేసరికి అర్థమెటిక్ ఆపరేటర్స్ ఇందాక చదివిన, రిలేషనల్ ఆపరేటర్స్, బిట్వైజ్ వచ్చేసరికి అవన్నీ బైనరీలోకి వచ్చేసాయి. అండ్ మీరు లాస్ట్లో కూడా చూసినట్లయితే టెర్నరీ ఆపరేటర్ అని కూడా ఉండిద్ది. అదేంటిదో ఇక్కడ మీకు చెప్పినట్లే మీకు అర్థమైపోయి ఉంటుంది. టెర్నరీ ఆపరేటర్ అనగానే అంటే ఏంటి, ఇక్కడ ఏదైతే మనం 1 ఆపరెంట్ అనేది అన్నానో అంటే ఒక్క ఎక్స్ప్రెషన్ అని చెప్పాను కదా, అక్కడ 3 ఎక్స్ప్రెషన్స్ అయితే యూజ్ చేస్తాం. అది ఎలానో అండ్ టెర్నరీ ఆపరేటర్ వచ్చినాకైతే చూసేద్దాం. ఇంకా యూనరీ ఆపరేటర్ వచ్చేసరికి డెఫినేషన్ అయితే చదివాను కదా. అండ్ యూనరీ ఆపరేటర్స్ ఆర్ యూజ్డ్ టు పర్ఫార్మ్ వేరియస్ ఆపరేషన్స్. అంటే చాలానే ఆపరేషన్స్ చేయొచ్చు. వాటిల్లో మెయిన్గా వాటి యొక్క నేమ్స్ అయితే మనం చూసినట్లయితే ఆ ఆపరేషన్స్ ఏంటేంటి అంటే యూనరీ ఆపరేషన్స్ యూజ్ చేసుకుని ఏమేమి ఆపరేషన్స్ చేయొచ్చు అంటే ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్ ఏ వాల్యూ బై 1. అంటే ఏదైనా ఒక వాల్యూని ఒకటికి పెంచడం లేదా ఒక్క వాల్యూకి తగ్గించడం అని చెప్పేసాను. ఒక వాల్యూ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఏ ఉందంటే ఏ = 5 అని చెప్పి ఇచ్చాను అనుకో, దాన్ని ఇంక్రిమెంట్ చేయడం అంటే 1 పెంచడం అంటే 5 కాస్త 6 అయినట్లు.
అండ్ ఒకటి తగ్గించడం అంటే ఆ 5 కాస్త 4కి తగ్గినట్లు అనమాట. అంటే అది కదా బై 1, ఆ 1తో పెంచడం లేదా తగ్గించడాన్ని ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్ అని చెప్పేసి అన్నాం. అండ్ దానిలోనే సరే ఇంకా ఉన్న 2 ఆపరేషన్స్ ఏంటంటే నెగేటింగ్ అన్ ఎక్స్ప్రెషన్ అండ్ ఇన్వర్టింగ్ ద వాల్యూ ఆఫ్ ఏ బూలియన్. అంటే ఈ 2 అయితే జనరల్గా అయితే యూజ్ చేయరు, ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ అయితే మాత్రమే యూజ్ చేస్తారు. అండ్ ఇంకొకటి అక్కడక్కడైతే యూజ్ చేసే థింగ్ ఏముందంటే ఇన్వర్టింగ్ ద వాల్యూ అయితే యూజ్ చేస్తాం. అంటే నాట్ సింబల్ అయితే మీకు తెలుసు కదా, ఏదన్నా కొన్ని నెక్స్ట్ ఫర్దర్గా మీరు ప్రోగ్రామ్స్లోకి వెళ్ళే కొందికి ఏ నాట్ అని చెప్పేసి ఉంటాయి, ఏ నాట్ ఈక్వల్ టు బి అని చెప్పేసి అంటే అక్కడ మనం యూజ్ చేసేది ఏంటి, ఓన్లీ ఒక్క ఆపరేటర్ని యూజ్ చేస్తాం. నాట్ ఈక్వల్ టు 0 అని చెప్పేసి అంటున్నాం. అంటే ఆ ఆపరేటర్ 0 కాదు అని చెప్పేసి ఏదైతే ఉందో డైరెక్ట్గా దాని వాల్యూని ఇన్వర్ట్ చేసేస్తాం. నాట్ అని చెప్పేసి చేయడాన్ని ఇన్వర్టింగ్ అని చెప్పి అంటే కంప్లీట్గా ఆపోజిట్ చేయడాన్ని నాట్ ఆపరేటర్ అని చెప్పేసి అంటాం. అదే మీరు ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన నోట్ చేసుకునే పాయింట్ ఏంటంటే ఎగ్జాంపుల్కి అయితే ఇక్కడ ఇచ్చాను కదా 10 x = 10 అని చెప్పేసి, వాటిల్లో మీరు చూసినట్లయితే మీరు అక్కడున్న కోడ్ని మీరు నెగ్లెక్ట్ చేయండి. ఓన్లీ x ప్లస్ ఎక్స్ అని ఉంది కదా, అవే సింటాక్స్. అంటే ఏదైతే ఒక వేరియబుల్ తీసుకున్నాడో దానికి వేరియబుల్కి తర్వాత రాశాడు అండ్ నెక్స్ట్ వచ్చేసరికి వేరియబుల్ కన్నా ముందే మన యొక్క ఆపరేటర్ని అయితే రాసేసారు కదా. +2 ప్లస్ సింబల్స్ పక్కనే వస్తే దాన్ని ఇంక్రిమెంట్కి యూజ్ చేస్తారు. అండ్ మైనస్ వస్తే అర్థమైపోయింది కదా మీకు, డిక్రిమెంట్కి యూజ్ చేస్తారు. అండ్ ఎక్స్ తర్వాత అంటే ఫస్ట్ వేరియబుల్ ఇచ్చి లాస్ట్లో మన యొక్క ఆపరేటర్ వస్తే దాన్ని పోస్ట్ ఫిక్స్ అంటారు. అండ్ వేరియబుల్ కన్నా ముందే మన యొక్క ఆపరేటర్స్ వస్తే దాన్ని ప్రీఫిక్స్ ఎక్స్ప్రెషన్ అని చెప్పి అంటారు. వీటి యొక్క మెయిన్ డిఫరెన్సెస్ ఏంటో సింపుల్ థింగే అండ్ చాలామందికి కన్ఫ్యూజ్ అయ్యే థింగ్. వీటిని బేస్ చేసుకుని చాలానే అవుట్పుట్స్ కూడా కొన్ని ఎగ్జామ్స్లో మీకు అడగొచ్చు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అవనండి, ఇంటర్వ్యూస్ అవనండి, ఎక్కడన్నా అవనండి. సో దాని యొక్క డిఫరెన్స్ ఏంటని చెప్పేసి ఇక్కడ డిస్కస్ చేస్తే లెంత్ అయిపోద్ది కాబట్టి నెక్స్ట్ దీనికి విడిగా అయితే నేను వీడియో చేస్తున్నాను. సో స్కిప్ చేయకుండా ఆ వీడియో కనుక మీరు చూసినట్లయితే మీకు కరెక్ట్గా అర్థమైపోద్ది. అండ్ ఇది ఎక్కువ రోజులు కాదు, షార్ట్ పీరియడ్లోనే నేను మీకు వీడియోని అయితే రిలీజ్ చేస్తాను. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఎక్స్ మైనస్ అది కూడా డిక్రిమెంటే, పోస్ట్ ఫిక్స్, ప్రీఫిక్స్. వీటి యొక్క డిఫరెన్స్ ఏంటి అండ్ కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకుని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ మీరు గమనించినట్లయితే పక్కనే ఉన్న అవుట్పుట్స్ ఏదైతే బ్రాకెట్స్లో కాకుండా డబుల్ స్లాష్ ఇచ్చి నేను గ్రీన్ కలర్లో నెంబర్స్ని ప్రింట్ చేస్తాను, అది అవుట్పుట్. ఎందుకు అలా వచ్చిందని చెప్పేసి మీరు ఒకసారి ఆలోచిస్తే మీకు మెయిన్ డిఫరెన్స్ ఏంటని చెప్పేసి అక్కడ మీకు అఫ్కోర్స్ అర్థమైపోద్ది. సో యూనరీ ఆపరేటర్ అయితే చెప్పేశాను కదా. నెక్స్ట్ మనం చూసినట్లయితే అర్థమెటిక్ ఆపరేటర్స్ అంటే ఏంటి అవి మనందరికి తెలుసు కదా. అర్థమెటిక్ అంటే ఏంటంటే మ్యాథమెటికల్ ఆపరేషన్స్ ఏవైతే ఉన్నాయో జనరల్గా మనం చిన్నప్పటి నుంచి నేర్చుకున్న 4 అంటే 4, యాడ్ చేయడం, సబ్ట్రాక్ట్ చేయడం, మల్టిప్లై చేయడం అండ్ డివైడ్ చేయడం కదా. ఈ 4 ఆపరేషన్స్ చేయడానికి యూజ్ చేసే ఆపరేటర్స్ అర్థమెటిక్ ఆపరేటర్స్ అని చెప్పేసి అంటారు. ఆ అర్థమెటిక్ ఆపరేటర్స్ ఏంటి చెప్పండి. ఎడిషన్ చెప్ప కదా, అవే ప్లస్, మైనస్, నెక్స్ట్ వచ్చేసరికి ఇంటూ. బట్ కంప్యూటర్ అంటే ఇప్పుడు ఈ లాంగ్వేజెస్లో వచ్చేసరికి మనం డివైడ్ చేస్తే అక్కడ డివైడ్ చేసేటప్పుడు మాన్యువల్ కాబట్టి కోఎఫిషియంట్ రిమైండర్ అని చెప్పేసి మనకి విడివిడిగా తెలుస్తుంది. బట్ కంప్యూటర్ మనకి అవుట్పుట్ అయితే ఇవ్వాలి కదా. సో ఇక్కడ ఆ డివిజన్లోనే స్లాష్ అండ్ పర్సంటేజ్ని అయితే యూజ్ చేస్తాం. స్లాష్నే మనం డివైడెడ్ బై అంటే కోఎఫిషియంట్ అయితే ఇస్తుంది. అండ్ పర్సంటేజ్ని వచ్చేసరికి మాడ్యులస్ అంటారు, అంటే అది రిమైండర్ని అయితే ఇస్తుంది. సో మనకి ఇప్పుడు ఎన్ని ఉన్నాయి, టోటల్గా 5 ఆపరేటర్స్ అయితే ఉన్నాయి. అండ్ ఆ 5 ఆపరేటర్స్ 5 డిఫరెంట్ ఆపరేషన్స్ని అయితే చేస్తాయి. అక్కడతో మీకు అర్థమైంది అనుకుంటున్న అర్థమెటిక్ ఆపరేటర్స్ అయితే. నెక్స్ట్ వచ్చేసరికి షిఫ్ట్ ఆపరేటర్స్లో వచ్చేసరికి 2 ఉన్నాయి. ఆ 2 ఏంటంటే లెఫ్ట్ షిఫ్ట్ ఆపరేటర్స్ అండ్ రైట్ షిఫ్ట్ ఆపరేటర్స్. ఇవి మీరు కనుక గమనించినట్లయితే ఈ షిఫ్ట్ ఆపరేటర్స్ అనేది బిట్స్తో ఆపరేషన్స్ అనేది అవి చేస్తాయి అన్నమాట. అండ్ మీరు చూసినట్లయితే ఇక్కడ పిక్లో డెఫినేషన్ అయితే మీకు చదివితే క్లియర్గా అర్థమైంది. ద జావా లెఫ్ట్ షిఫ్ట్ ఆపరేటర్ ఈజ్ యూజ్డ్ టు షిఫ్ట్ ఆల్ ఆఫ్ ద బిట్స్ ఇన్ ఎ వాల్యూ టు ద లెఫ్ట్ సైడ్ ఆఫ్ ఎ స్పెసిఫైడ్ నెంబర్ ఆఫ్ టైమ్స్. అంటే మీరు అక్కడ చూసినట్లయితే ఆపరేటర్ పక్కన 2 లెస్ దెన్ సింబల్స్ అయితే ఉన్నాయి కదా, అది సింబల్ అనమాట.
అంటే మన లెఫ్ట్ షిఫ్ట్కి సింబల్. ఇందాక ఏదైతే యూనరీ ఆపరేటర్స్లో ప్లస్ ప్లస్ అని చెప్పేసి యూజ్ చేసామో ఇక్కడ కూడా లెఫ్ట్ షిఫ్ట్కి వచ్చేసరికి 2 లెస్ దెన్ ఆపరేటర్స్ ఉంటే అది లెఫ్ట్ షిఫ్ట్ అనమాట. అండ్ యూజ్ టు షిఫ్ట్ ఆల్ ద బిట్స్ అన్నారు కదా, అక్కడే మీకు అర్థమైంది కదా. అంటే బిట్స్ అంటే నథింగ్ బట్ జీరోస్ వన్స్ బైనరీ లాంగ్వేజ్ అయితే ఉంది కదా, వాటిని మన ఈక్వివలెంట్ ఇచ్చిన నంబర్ కానీ నేమ్ కానీ ఉందో వాటికి ఈక్వివలెంట్ బైనరీ కోడ్ అయితే ఉంటుంది కదా, ఆ బైనరీ కోడ్ని లెఫ్ట్ సైడ్కి షిఫ్ట్ చేస్తుంది అనమాట. అది కూడా ఎలా ఎన్ని నెంబర్స్ ఎన్ని బిట్స్ షిఫ్ట్ చేయాలన్నది మనం స్పెసిఫై చేసిన నెంబర్ని బట్టి ఆ షిఫ్టింగ్ అనేది జరుగుతుంది. సేమ్ రైట్ షిఫ్ట్ కూడా అంతే, బట్ ఇక్కడ లెఫ్ట్ సైడ్కి షిఫ్ట్ చేశారు కదా, అక్కడ రైట్ సైడ్కి షిఫ్ట్ చేస్తారన్నమాట. సో షిఫ్ట్ ఆపరేటర్స్ అయితే మీకు అర్థమైంది కదా. అండ్ ఇది ఎలా వర్క్ చేస్తుందని చెప్పేసి వాటికి సంబంధించిన కొన్ని ఏవైతే ఫార్ములాస్ ఉంటాయో దాని ప్రకారం ఎగ్జాంపుల్ తీసుకుని నేను మీకు ఇక్కడ చూపిస్తున్నాను. సో చూసినట్లయితే 10 లెఫ్ట్ షిఫ్ట్ 2 అన్నారు. నేను ఇక్కడ ఏం చెప్పాను, బైనరీ లాంగ్వేజ్ అన్నాను కదా, బైనరీ లాంగ్వేజ్లో ఎన్ని ఉంటాయి ఎప్పుడైనా సరే జీరోస్ వన్స్. సో మనం ఏదైతే ఇస్తారో దాన్ని పవర్ని అంటే 2 పవర్గా మనం ఇచ్చిన ఇక్కడ నెంబర్ని తీసుకోవాలన్నమాట. సో 10 లెఫ్ట్ షిఫ్ట్ 2 అంటే 10 ఇంటూ 2 to the power of 2. 2 to the power of 2 అంటే ఎంత 4. సో 10 into 4 40. అవుట్పుట్ అయితే కింద బ్లాక్ కలర్లో కింద మీరు చూసినట్లయితే పిక్లో 40 ఉంది కదా, అదే. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి 2 to the power of 3 అంటే ఎంత 8 కదా. సో 10 into 8 80. అదే అవుట్పుట్లో ప్రింట్ అయింది. అది ఎలా వర్క్ అవుతుంది అన్నది డబుల్ స్లాష్ అంటే కామెంట్లో నేను మీకు చూపించాను అనమాట అర్థం అవడానికి. కావాలంటే ఇది మీరు ట్రై చేసి చూడొచ్చు. అండ్ మొబైల్లో కూడా షిఫ్ట్ రిజిస్టర్లో ఫర్ ఎగ్జాంపుల్గా లెఫ్ట్ తీసుకున్నాం, వాటిలో 10 లెఫ్ట్ షిఫ్ట్ 2 అని చెప్పి చూసాం కదా, అది పిక్టోరియల్గా ఎలానో చూద్దాం. ఇప్పుడు ఫస్ట్ మీరు ఇక్కడ కనుక చూసినట్లయితే నేను బైనరీ నెంబర్ అంటే ఏంటి 2 తీసుకోవాలి కదా. సో 2 to the power of 0, 2 to the power of 0 ఎంత 1, 2 to the power of 1 ఎంత 2, 2 to the power of 2 ఎంత 4, 2 to the power of 3 8, 2 to the power of 4 16, 2 to the power of 5 equal to 32. బట్ మనం ఏం తీసుకున్నాం 10 లెఫ్ట్ షిఫ్ట్ కదా, 10 అంటే ఎంత 8ని 2ని కలిపితే 10 అయిపోతుంది కదా. సో దాన్ని స్ట్రైట్గా మనం 1ని పెట్టుకుని 0 పెట్టుకుని దీని యొక్క రిప్రజెంటేషన్ అంతా ఈక్వల్ టు 10 కదా. ఇప్పుడు ఇది లెఫ్ట్ షిఫ్ట్ 2 అయింది. ఇది ఒరిజినల్గా అయితే 10, లెఫ్ట్ షిఫ్ట్ 2 అంటే 2 నెంబర్స్ 2 ప్లేసెస్ ఇక్కడికి 2 ప్లేసెస్ అంటే ఈ రెండే కదా, నెక్స్ట్ రెండు ఇక్కడికి మారాలి. సో ఫస్ట్ ఉన్న 1 దీని స్ట్రైట్లో 1 వచ్చింది, నెక్స్ట్ ఉన్నది 0, ఆ నెక్స్ట్ 1, ఆ తర్వాత 0. సో ఇక్కడ ఏమీ నల్ అయితే ఉండదు కాబట్టి 0ని పెట్టుకోవాలన్నమాట. సో దీని రిప్రజెంటేషన్ ఇప్పుడు చూడండి, దీని 1 ఇప్పుడు ఎక్కడ ఉంది 32 దగ్గర ఉంది, అండ్ ఇంకొకటి 8 దగ్గర ఉంది. 32 + 8 ఎంత 40 కదా. మనకి అవుట్పుట్ ఇప్పుడు 40 ఎలా వచ్చింది అర్థమైంది. సేమ్ థింగ్ మీరు రైట్ షిఫ్ట్కి కూడా అండ్ మిగిలిన నెంబర్స్కి కూడా ట్రై చేయండి అండ్ మీకు అర్థమవుతుంది. అవన్నీ జావాని మనం ఎగ్జిక్యూట్ చేయొచ్చు కదా. సో మీరు ఒకసారి చెక్ చేసి అయితే చూడొచ్చు. సో రైట్ షిఫ్ట్ కూడా నథింగ్ బట్ అంతే. దాని యొక్క డెఫినేషన్ కూడా ఒకసారి నోట్ చేసుకోండి. ఇంకా ద జావా రైట్ షిఫ్ట్ ఆపరేటర్ ఈజ్ యూజ్డ్ టు మూవ్ ద వాల్యూ ఆఫ్ ద లెఫ్ట్ ఆపరెంట్ టు రైట్ బై ద నెంబర్ ఆఫ్ బిట్స్ స్పెసిఫైడ్ బై ద రైట్ ఆపరెంట్. అంటే మనం ఏదైతే మన ఆపరెంట్ దగ్గర నెంబర్ని స్పెసిఫై చేసామో అన్ని బిట్స్ రైట్కి షిఫ్ట్ అవుతుంది అని చెప్పేసి అక్కడ కూడా సేమ్ డెఫినేషన్ అయితే ఇచ్చారు. అండ్ మీరు నెక్స్ట్ చూసినట్లయితే రిలేషనల్ ఆపరేటర్స్ చూసినట్లయితే అంటే ఏదైనా సరే ఒక 2 ఎక్స్ప్రెషన్స్ తీసుకుని వాటిని ఆ రెండు ఎలా రిలేట్ అయినాయి అని చెప్పేసి అంటే లెస్ దాన్ గ్రేటర్ దాన్ ఇలాంటివి చెక్ చేస్తాం అనమాట. సో అది విడిగా చూసినట్లయితే అదే ఒక లెంతీ టాపిక్ అనమాట. అండ్ అది ఎస్ఏ క్వశ్చన్ షార్ట్ క్వశ్చన్స్ ఎలా అయినా అడగచ్చు. సో దాన్ని మాత్రం నేను విడిగా వీడియో అయితే చేస్తాను. సో నెక్స్ట్ వచ్చేసరికి లాజికల్ అండ్ బిట్ వైజ్ ఆపరేటర్స్. రెండిట్లో కూడా లాజికల్ అంటే లాజికల్ ఆర్ లాజికల్ నాట్ అయితే ఉండేది. అండ్ బిట్ వైజ్లో వచ్చేసరికి
లాజికల్ అండ్ బిట్ వైజ్ ఆర్ అయితే ఉంటాయి. సో ఈ రెండింటిని విడివిడిగా చెప్పే కన్నా కంపేర్ చేస్తూ చెప్తాను. సో మీకు షార్ట్ టైంలో అంటే క్లియర్గా గుర్తుండిపోయేలా గుర్తుండిద్ది మీకు అండ్ అర్థమవుద్ది. సో డెఫినేషన్కి అండ్ టైటిల్ కూడా అలాగే ఇచ్చాము. మీరు చూసినట్లయితే జావా అండ్ ఆపరేటర్ అండ్ ఫర్ లాజికల్ అండ్ బిట్ వైజ్ అండ్. సో డెఫినేషన్ మీరు కనుక చూసినట్లయితే ఆ రెండింటికి డిఫరెన్స్ అంటే కంపేర్ చేస్తూ చెప్తాను కదా, మీరు కరెక్ట్గా చూడండి. ద లాజికల్ అండ్ ఆపరేటర్ డస్ నాట్ చెక్ ద సెకండ్ కండిషన్ ఇఫ్ ద ఫస్ట్ కండిషన్ ఈజ్ ఫాల్స్. అంటే ఏంటి, ఫస్ట్ కండిషన్ చెక్ చేయగానే అది కనుక ఫాల్స్ అయితే సెకండ్ కండిషన్ అనేది చెక్ చేయదు. దేనిలో, లాజికల్ అండ్ ఇట్ చెక్స్ ద సెకండ్ కండిషన్ ఓన్లీ ఇఫ్ ద ఫస్ట్ వన్ ఈజ్ ట్రూ. అంటే ఏంటి, ఫస్ట్ కండిషన్ ట్రూ అయితేనే సెకండ్ కండిషన్ని చెక్ చేసిద్ది. ఒకవేళ ఫస్ట్ కండిషన్ కనుక ఫాల్స్ అయితే సెకండ్ కండిషన్ ఇంకా చెక్ చేయదు అనేది లాజికల్ అండ్ యొక్క మెయిన్ ఆపరేషన్ అనమాట. అండ్ అది ఎలా ఎగ్జిక్యూట్ అయ్యేది చెప్పేశాను కదా. సో బిట్ వైజ్ దానికి కంప్లీట్లీ ఆపోజిట్ కదా. సో అదే సింగిల్ లైన్లో డెఫినేషన్ అయితే ఇచ్చేసారు. చూసినట్లయితే ద బిట్ వైజ్ అండ్ ఆపరేటర్ ఆల్వేస్ చెక్స్ బోత్ కండిషన్ వెదర్ ద ఫస్ట్ కండిషన్ ఈజ్ ట్రూ ఆర్ ఫాల్స్. అంటే ఫస్ట్ కండిషన్ ట్రూ ఆర్ ఫాల్స్ అనేది నథింగ్ మ్యాటర్, దానికి రెండింటిని చెక్ చేస్తుంది అనమాట. అదే లాజికల్ అండ్కి బిట్ వైజ్ అండ్కి ఉన్న మెయిన్ డిఫరెన్స్. సో దానికి ఇక్కడ ఎగ్జాంపుల్ కూడా నేను మీకు ఇచ్చాను. చూసినట్లయితే మీరు A = 10 అండ్ B = 5, C = 20 అని చెప్పేసాను. అండ్ ప్రతి దానికి ఫస్ట్ స్టేట్మెంట్ వచ్చేసరికి లాజికల్ అండ్తో కంపేర్ చేశాను. అండ్ సెకండ్ వన్ వచ్చేసరికి బిట్ వైజ్ అండ్ని యూజ్ చేసి ఆ కండిషన్స్ని నేను మీకు ఇక్కడ చూపించాను. అండ్ మీరు కరెక్ట్గా చూసినట్లయితే కమెంట్స్లో అవి ఎలా వర్క్ చేస్తాయని చెప్పేసి చెప్పాను కదా. సో లాజికల్ అండ్ బిట్ వైజ్ అండ్ అయితే చెప్పాను కదా, సేమ్ థింగ్ లాజికల్ ఆర్ అయినా బిట్ వైజ్ ఆర్ అయినా సరే అలాగే వర్క్ చేస్తాయి అన్నమాట. సో లాస్ట్ వచ్చేసరికి ఇంక మనకి మిగిలిన లాస్ట్ టూ ఆపరేటర్స్ వచ్చేసరికి టెర్నరీ ఆపరేటర్. ఇందాక మీకు స్టార్టింగ్ వీడియో మన యొక్క కంటెంట్ స్టార్ట్ అవ్వగానే చెప్పాను కదా టెర్నరీ ఆపరేటర్ అంటే ఏంటని. ఉన్న 3 టైప్స్ అంటే ఆపరేటర్స్ని జనరల్గా ఆపరెంట్స్ మీద, అంటే ఏవైతే వేరియబుల్స్ ఉంటాయో లేదా కండిషన్స్, ఎక్స్ప్రెషన్స్ వేటి మీద అయితే మనం చేస్తున్నామో వాటి యొక్క నెంబర్ ఆఫ్ ఆపరెంట్స్ని మనం బేస్ చేసుకుని కనుక మన యొక్క ఆపరేటర్స్ని డివైడ్ చేస్తే 3 టైప్స్గా వస్తాయి. ఫస్ట్ వచ్చేసి యూనరీ, సెకండ్ వచ్చేసరికి బైనరీ అండ్ థర్డ్ వచ్చేసరికి టెర్నరీ ఆపరేటర్స్గా అవి డివైడ్ అవుతాయి. సో వాటిలో టెర్నరీ అనేది మెయిన్ థింగ్ అండ్ ఇది ఎక్కువగా యూజ్ చేస్తాను అనమాట. ఎందుకో ఇది ఎంత సింపుల్, దీని యొక్క అడ్వాంటేజ్ ఏంటో మీకు ఇక్కడ స్టేట్మెంట్ అండ్ ఎగ్జాంపుల్ చూస్తే మీకు కంపల్సరీ అర్థమైపోద్ది. సో స్టేట్మెంట్లోకి తెలియదు, అదే డెఫినేషన్లోకి. Java ternary operator is used as one-line replacement for if-then else statements and used a lot in Java programming. ఎందుకు అర్థమైంది కదా. ఫస్ట్ మీరు చూసినట్లయితే డెఫినేషన్లో అది సింగిల్ లైన్ రీప్లేస్మెంట్. దేనికి, ఇఫ్ ఎల్స్కి. ఖచ్చితంగా ఇఫ్ ఉందంటే దాని యొక్క కండిషన్ ఉంటుంది కదా, అదొక లైన్. అండ్ దానికి ఒకవేళ అది ట్రూ అయితే అంటే ఎగ్జిక్యూట్ చేయాల్సిన స్టేట్మెంట్స్ అయితే ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ 1 లైనే ఉందనుకుందాం అండ్ అది ఒకవేళ ఫాల్స్ అయితే ఎల్స్ స్టేట్మెంట్ ఉంటుంది. ఎల్స్కి ఒకవేళ ట్రూ అంటే ఎల్స్కి ఎగ్జిక్యూట్ చేయాల్సిన లైన్స్ అయితే ఉంటాయి కదా, అది కూడా 1 అనుకుందాం. అంటే టోటల్గా 4 లైన్స్ అయితే మనకు వచ్చాయి కదా. ఆ 4 లైన్స్ని కలిపి ఒక సింగిల్ లైన్గా రీప్లేస్ చేయొచ్చు. అది ఎలా అంటే టెర్నరీ ఆపరేటర్ని యూజ్ చేసుకుని. అది ఎలానో ఇక్కడ మీకు ఎగ్జాంపుల్లో చూద్దాం. అండ్ ఎగ్జాంపుల్ చూడకముందు టెర్నరీ ఆపరేటర్ యొక్క సింటాక్స్ మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి. అది ఏంటంటే ఫస్ట్ ఎప్పుడైనా సరే అసలు టెర్నరీ ఆపరేటర్ ఏంటంటే క్వశ్చన్ మార్క్ అండ్ కాలన్ అంటే 2 డాట్స్ వస్తాయి కదా, అవి సెమీకోలన్ పైన మీరు కనుక కీబోర్డ్లో గమనించినట్లయితే సెమీకోలన్ పైన ఉండిద్ది. షిఫ్ట్ ప్లస్ సెమీకోలన్ నొక్కినట్లయితే మీకు కాలన్ వస్తుంది. అది ఏంటంటే ఫస్ట్ ఎక్స్ప్రెషన్, అది ఎక్స్ప్రెషన్ 1 క్వశ్చన్ మార్క్ ఎక్స్ప్రెషన్ 2 కాలన్ ఎక్స్ప్రెషన్ 3. అంటే ఇది ఎలా వర్క్ చేస్తా అంటే ఎక్స్ప్రెషన్ 1 ఏదైతే ఉందో క్వశ్చన్ మార్క్ పెట్టాం కదా, ఈ కండిషన్ కనుక ట్రూ అయితే క్వశ్చన్ మార్క్ పక్కన ఏదైతే ఉందో అంటే ఫస్ట్ ఎక్స్ప్రెషన్ ఉందో కాలన్కి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్, ఆ లెఫ్ట్ సైడ్ని ఫస్ట్ కండిషన్ అనుకుంది, రైట్ సైడ్ని సెకండ్ కండిషన్ అనుకుంటే ఆ కండిషన్ అనేది అదే ఆ స్టేట్మెంట్ ఏదైతే ఉందో అది ఎగ్జిక్యూట్ అవుద్ది. అండ్ ఒకవేళ అది ఫాల్స్ అయితే కాలన్ తర్వాత ఏదైతే ఉందో అది ఎగ్జిక్యూట్ అవుద్ది అనమాట. సో ట్రూ అయితే
ఫస్ట్ది లెఫ్ట్ సైడ్ది కాలన్కి రైట్ ఫస్ట్ ఏదైతే ఉందో అది ఎగ్జిక్యూట్ అయిపోద్ది. ఫాల్స్ అయితే సెకండ్ ఏదైతే లాస్ట్ ఉందో కాలన్ తర్వాత అది ఎగ్జిక్యూట్ అవుతుంది. అది ఇక్కడ సేమ్ థింగ్ ఎగ్జాంపుల్ తీసుకుని మీకు చెప్పాను. A = 2 అండ్ B = 5 తీసుకున్నా. సో మినిమం అనే ఒక వేరియబుల్ తీసుకుని ఆ రెండింటిని చెక్ చేయాలి అంటే ఇఫ్ ఎల్స్ని యూజ్ చేసుకోవాలి. అండ్ దానికి రీప్లేస్మెంట్ టెర్నరీ ఆపరేటర్ కదా, దానికి యొక్క కోడింగ్ చూసినట్లే మీరు A < B అంటే 2 < 5 క్వశ్చన్ మార్క్ ఇచ్చాడు అంటే అది కండిషన్ అవునా కాదని చెక్ చేస్తున్నాం మనం. 2 < 5 కండిషన్ ట్రూవా ఫాల్సా? ట్రూయే కదా, 2 అనేది ఎప్పటికైనా సరే 5 కన్నా చిన్నదే కాబట్టి ఏ చిన్నదే కాబట్టి మనం ఏదైతే ట్రూ అయిందో దాన్ని మనకి ట్రూ అయితే ఏ స్టేట్మెంట్ మనకి ఏమంటారు ఎగ్జిక్యూట్ అవ్వాలో అది కాలన్ కన్నా ముందు రాయాలి. సో ఏంటి 2 అనేది మనకు చిన్నది కాబట్టి అక్కడ ఏ అని ఉంది. సో అవుట్పుట్ ఏమొచ్చింది మీరు కింద చూసినట్లయితే 2 అనే ఉంది కదా, అదే. సో ఎలా ఇది వర్క్ చేస్తే మీకు అర్థమైంది అనుకుంటున్నా. అండ్ లాస్ట్ వచ్చేసరికి అసైన్మెంట్ ఆపరేటర్. అసైన్మెంట్ ఆపరేటర్ అంటే ఏంటి, పేరులోనే అర్థమవుతుంది కదా, ఏదో ఒక వాల్యూని ఆర్ సమ్ డేటాని ఒక వేరియబుల్ ఆర్ ఎక్స్ప్రెషన్కి మనం అసైన్ చేయడాన్ని అసైన్మెంట్ ఆపరేటర్ అని చెప్పి అంటారు. అండ్ అదే మీకు ఎలా అన్నది ఇక్కడ మీకు డెఫినేషన్లో చూసినట్లయితే జావా అసైన్మెంట్ ఆపరేటర్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్ ఆపరేటర్స్. అంటే ఎక్కువగా జనరల్గా కామన్గా యూజ్ చేసే ఆపరేటర్ వచ్చేసరికి అంటే అసైన్మెంట్ ఆపరేటర్. అండ్ ఇట్ ఈజ్ యూజ్డ్ టు అసైన్ ద వాల్యూ ఆన్ ఇట్స్ రైట్ టు ద ఆపరెంట్ ఆన్ ఇట్స్ లెఫ్ట్. అంటే ఇన్ జనరల్గా మనం మ్యాథమెటికల్ ఆపరేషన్స్ చేసినప్పుడు మనం నోట్బుక్లో ఎలా చేస్తాం చిన్నప్పటి నుంచి కూడా 4 + 5 = 9 అని చెప్పేసి ఈక్వల్ టు ఏదైతే ఉందో అది రైట్ సైడ్ అయితే ఇచ్చుకుంటాం కదా. కానీ కంప్యూటర్కి మనం ఎంత ఇస్తున్నాం అనేది ఆపరేషన్ చేసేసిన తర్వాత అయితే ఇవ్వకూడదు కదా. కంప్యూటర్ మనకి ఇవ్వాలన్నా తీసుకోవాలన్నా సరే ఒక వేరియబుల్ అయితే ఫస్ట్ అసైన్ చేస్తాం కదా, ఫస్ట్ డిక్లేర్ చేస్తాం కదా. అండ్ దానికి ఎంత వాల్యూ ఇవ్వాలన్నది అదే అసైన్మెంట్ ఆపరేటర్ని యూజ్ చేసుకుని అంటే ఈక్వల్ టు యూజ్ చేసుకుని అది ఇస్తాం కదా. సో ఫస్ట్ వచ్చేసరికి వేరియబుల్ అయితే సో అదేమైంది ఆపరెండ్ లెఫ్ట్ సైడ్ అని చెప్పి డెఫినేషన్లో మీరు చూసినట్లయితే లెఫ్ట్ సైడ్ అని ఉంది కదా. సో దానికి అసైన్ చేస్తాం ఎక్కడి నుంచి, రైట్ సైడ్ నుంచి ఒక వాల్యూతో. ఏదైనా వాల్యూ అవనండి ఆ రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్ ఉన్న ఆపరెండ్కి మనం వాల్యూ అనేది అసైన్ చేస్తాం యూజింగ్ అసైన్మెంట్ ఆపరేటర్. ఇంతే ఫ్రెండ్స్ మన యొక్క జావాలో ఉన్న ఆపరేటర్స్ అయితే ఇన్ డీటెయిల్గా ప్రతి ఒక్కటి ఏంటని మీకు చెప్పాను కదా. సో మీరు ప్రతిదానికి ఎగ్జాంపుల్స్ కూడా ఇచ్చాను విత్ ఎగ్జాంపుల్స్తో. సో నేను పిక్స్ ఏదైతే నేను ఇక్కడ మీకు రిప్రజెంట్ చేస్తున్నాను ప్రతిదీ సైమల్టేనియస్గా మీరు చూసినట్లయితే అండ్ ఎక్కడైనా స్పీడ్ అయిపోతే ఒకసారి ఆపి మీరు ఏదైతే ఎగ్జాంపుల్స్ ఉన్నాయో ఒకసారి మీరు వీడియోని స్టాప్ చేసి మీరు కూడా ఒకసారి ట్రై చేసినట్లయితే మీకు అర్థమైద్ది. అండ్ మీకు వచ్చేసిందని కాన్ఫిడెంట్ అయితే మీరు మీ ఓన్ ఎగ్జాంపుల్స్ కూడా ఒకసారి ట్రై చేయండి, అప్పుడే మీకు గుర్తుండిద్ది. మోర్ ప్రాక్టీస్ చేస్తేనే కదా మనకి ఏదైనా సరే గుర్తుండిపోయిద్ది. సో నా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూసినట్లయితే మళ్ళీ చెప్తున్నాను, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ నా వీడియోని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.